నలభై 42% రిజర్వేషన్ ని వెంటనే భారత పార్లమెంటులో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఎం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 6 బంద్ పాటించినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా యూడెంక్రీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ ప్రభుత్వాల ముందు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు. అట్లాంటి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో దాదాపు 42% బిల్లును ఆమోదిస్తే ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు చేస్తాయి. కానీ ఇవాళ భారత గవర్నర్ ఆమోదించలేదు. అదేవిధంగా పార్లమెంటులో చర్చ ఆమోదించమని చెప్తే ఉలుకు పలుకు లేకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు వెంటనే స్పందించి పట్టించుకొని మొత్తం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని పక్షాలను తీసుకుపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ వాళ్ళని కన్వెన్స్ చేసి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐ మేము ఈ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే బీసీల కోపానికి బలికాక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.